హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన కుటుంబానికి కానీ నరదిష్టి నరఘోష తొలగిపోవాలంటే మనం ఎలాంటి నివారణ చేయాలి, మనం ఏం చేస్తే నరదిష్టి పోతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక చాలామంది ఉదయం లేవగానే ఎవరినో ఒకరిని చూస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాళ్ళని చూడడం వల్లనే మాకు ఇలా జరిగింది, ఆ రోజంతా నాకు బాగాలేదు, నాకు ఇలా జరిగింది, నా ఆరోగ్యం కూడా ఇవాళ చెడిపోయింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటివి నరదిష్టి తగిలితే మాత్రమే అలా జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా తుమ్మినా కానివ్వండి, ఏదైనా పిల్లి అడ్డు వచ్చినా కానివ్వండి, ఇవన్నీ అపశకునాలుగా భావించి వాళ్ళైతే కొద్దిసేపు ఆగిన తర్వాత అయితే వెళ్తూ ఉంటారు. అయితే చాలామంది లేవగానే ఎవరినైనా చూడగానే వాళ్ళని చూడడం వల్ల మాకు మంచి జరగలేదు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ గమనించిన మన పెద్దలు అయితే కొన్ని పద్ధతులను అయితే మనకు తెలియజేశారు. అయితే చాలామంది ఉదయం లేవగానే అరిచేతులను చూసుకోవాలి, లేకపోతే మన ఇంట్లో ఉన్న దేవుని పటాలను చూడాలి, లేకపోతే మన ఇంట్లో మనకి ఇష్టమైన వాళ్ళను చూస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. మన చేతులను చూడడం వల్ల మన చేతిలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి చాలామంది అయితే లేవగానే వాళ్ళ అరచేతులను అయితే చూస్తూ ఉంటారు. అలాగే నరఘోష ఎక్కువగా మనకు తగిలింది అని సూచించే సంకేతాలు, మనకు ఎప్పుడు మనశ్శాంతి లేకపోవడం, మనం ఊరికేనే అనారోగ్యానికి గురి కావడం, మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆ పని మొదట్లోనే ఆగిపోవడం, మనకు ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు మనకు ఆ డబ్బులు తిరిగి రాకపోవడం కానివ్వండి, మనకు టెన్షన్స్, మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక తగాదం బంధువులతో కానివ్వండి, కుటుంబ కలహాలు, ఇలా అనేక రకాలుగా మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇలాంటి వాటి నుండి మనం బయటపడడానికి ఆంజనేయ స్వామి కానివ్వండి, కాలభైరవుని ఫోటో కానివ్వండి మన జేబులో పెట్టుకున్నట్లయితే మనకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే నరఘోష తగిలినప్పుడు ఎక్కువగా చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఒక 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మనకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే కోడిగుడ్డుని 9 సార్లు పైకి కిందికి తిప్పిన తర్వాత ఆ కోడిగుడ్డుని రాత్రి సమయంలో ఎవరికి ఆ కోడిగుడ్డు కంట పడకుండా 4 వీధుల మధ్యలో పెట్టి కొద్దిగా నీరు పోసి వస్తారు. అలా అయితే వాళ్ళకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నరఘోష తగిలిన వారు నరసింహస్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న కుంకుమను తీసుకొని వచ్చి, ఆడవాళ్ళు అయితే ఆ కుంకుమను సింధూరంలో కలిపి పెట్టుకోవచ్చు. అలాగే మగవారైతే ఆ సింధూరంని బొట్టుగా పెట్టుకోవచ్చు. అయితే ఆడవాళ్ళు కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం కానివ్వండి, మగవారైతే ఎర్రటి మొలతాడుగా కట్టుకోవడం, చిన్న పిల్లలకు అయితే ఎర్రటి మొలతాడుని మెడలో కట్టడం కానీ చేస్తూ ఉంటారు. అలాగే నరదిష్టి తగిలినప్పుడు చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకైతే ఎడమ కాలికి కాటుక బొట్టును పెడుతూ ఉంటారు, మగవాళ్ళకైతే కుడి కాలికి కాటుక బొట్టును పెట్టడం వల్ల వాళ్ళకు నరదిష్టి. అలాగే నరదిష్టి మన కుటుంబానికి తగిలినప్పుడు మనకు ఏదైనా పూజా సామాన్ల షాపులో కానివ్వండి స్ఫటిక దొరుకుతూ ఉంటుంది. ఆ స్ఫటికను మనం తీసుకొని వచ్చి అమావాస్య లేదా పౌర్ణమి రోజున ఆ స్ఫటికను ఒక ఎర్రటి బట్టలో కట్టి అందులో కొద్దిగా కుంకుమ, పసుపు, ఒక 11 లవంగాలు వేసి ఆ మూట కట్టి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఆ మూటను మన ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి మనం కట్టినట్లయితే మనకున్న నరదిష్టి తొలగిపోతుంది. అలాగే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, కొద్దిగా మన కుటుంబం బాగుపడుతుంది. అలాగే నరదిష్టి కూడా మన ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు శుక్రవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, ఒక స్పూన్ కల్లుపును మనం ఇల్లు తుడిచే వాటర్లో వేసి గనక తుడిచినట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అలాగే నరదిష్టి అనేది ఇంట్లో ఉన్న మనుషులకే కాకుండా ఇంటికి కానివ్వండి, మనం ఏదైనా షాప్ పెట్టుకున్న షాప్లకు కానివ్వండి, వ్యాపార సంస్థలకు కానివ్వండి, పంట పొలాలకు, జీవరాశులకు, ఇలా అనేక రకాల వాటికి కూడా నరదిష్టి తగులుతూ ఉంటుంది. షాప్లకి, బిజినెస్ చేసే బిజినెస్లకి కూడా నరదిష్టి అనేది తగులుతూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ నరదిష్టి పోవడానికి ఎక్కువగా గుమ్మడికాయ, కొబ్బరికాయను షాప్ ముందు తిప్పి పగలగొడుతూ ఉంటారు. ఇలా తీయడం వల్ల దిష్టి అనేది పోతుంది.
అలాగే చాలామంది గుమ్మడికాయను అయితే పగలగొడుతూ ఉంటారు. గుమ్మడికాయను ఎప్పుడు కూడా శనివారం అమావాస్య రోజుల్లో పగలగొట్టాలి. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎప్పుడు కూడా గుమ్మడికాయను పగలగొట్టకూడదు. అలాగే చిన్నపిల్లలు గుమ్మడికాయను పగలగొట్టకూడదు. మన షాప్లకి గనక దిష్టి తగిలినట్లయితే 5 మిరపకాయలు, ఒక 3 నిమ్మకాయలు దారానికి కట్టి షాప్ ముందు వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే షాపుకు ఉన్న నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.